కీర్తనల గ్రంథం 139వ కీర్తన. కీర్తన గ్రంథం 139వ కీర్తన 16వ వచనాన్ని చదువుదాం. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనను జరగక మునిపే నా దినములన్నీయు నీ గ్రంథములో రాసి ఉంచారు. దేవా, నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి. ఆ తలంపులు మొత్తము ఎంతో గొప్పవి. నీ తలంపులు నా పట్ల ఎన్నున్నాయో వాటిని నేను లెక్క పెట్టాలని అనుకుంటే అవి ఇసుక రేణువుల కంటే లెక్కకు ఎక్కువై ఉన్నవి. అందుకు నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఈ చదవబడిన వాక్య భాగంలో కొన్ని మాటలు మనం ఈరోజు రాత్రి ధ్యానం చేద్దాం. మరి నీలా అనిల్ కుమార్ అలాగే జోహన్ని ప్రేమించి ఇచ్చిన ప్రథమ ఫలం నీలా జెసికా యొక్క పుట్టినరోజుని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. 3 సంవత్సరాలు దేవుడు కాచి కాపాడి భద్రపరిచి 4వ సంవత్సరంలోకి దేవుడు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంలో దేవుని యొక్క మాటల్ని మనం ధ్యానం చేస్తున్నాం. కీర్తనాకారుడు అంటాడు, నా తల్లి గర్భంలో నీవు నన్ను నిర్మించిన విధమును చూడగా నాకు ఆశ్చర్యం కలుగుతుందయ్యా. నా తల్లి గర్భంలో నీవు నన్ను కలుగు చేసిన విధం చాలా గొప్పది. నా తల్లి గర్భంలో నన్ను నిర్మించిన విధానం చాలా శ్రేష్టమైంది. తల్లి గర్భంలో నేను పడక మునిపే నీ కన్నులు నన్ను చూచిని. నియమించబడిన దినాల్లో ఒక్కరోజు కూడా జరగక మునిపే నేను ఎన్ని దినములు నేను ఉండాలో వాటిని నీ గ్రంథమందు లిఖించి ఉన్నావు గనుక నీకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. 139వ కీర్తన 13వ వచనంలోను 16వ వచనంలోను మనం చూసుకున్నప్పుడు ఈ విషయాలు మనకి కనబడుతూ ఉంటాయి. నా అంతరంద్రియములను నీవే కలుగజేసిందివి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధమును చూడగా భయమును ఆశ్చర్యమును నాకు కలుగుచున్నవి. దేవా, తల్లి గర్భంలో నీవు నన్ను నిర్మించిన విధానాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటే నాకు ఆశ్చర్యం పడుతుంది. ఎంత జాగ్రత్తగా నా నిర్మాణాన్ని నీవు కలిగించావో, నా తల్లి గర్భంలో నీవు నన్ను ఎంత భద్రపరిచావో. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూసిని. నా తల్లి గర్భంలో ఒక దినము కూడా జరగక మునిపే నీవు నన్ను ఎరిగి ఉన్నావు గనుక నేను నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. అంటే దాని అర్థం ఏంటంటే మానవుని యొక్క జన్మ, అది ఎవరి జన్మన్నా కానివ్వండి, ఎవరి పుట్టినరోజన్నా కానివ్వండి. ఈరోజు జెసికా పుట్టినరోజు సందర్భంగా ఈ వాక్యాన్ని మాట్లాడుకుంటున్నాం. తల్లి గర్భంలో ఒకరోజు కూడా జరగక మునిపే దేవుడు మనలను చూచాడు. ఒకరోజు కూడా జరగక మునిపే మనం ఎన్ని రోజులు తల్లి గర్భంలో ఉంటామో, ఆ తర్వాత భూమి మీదకి వచ్చి ఎన్ని సంవత్సరాలు ఈ భూమి మీద ఉంటామో ఇవన్నీ దేవుడు తన గ్రంథమందు రాసి ఉన్నాడు. ఈ విషయాలన్నిటి నేను జ్ఞాపకం చేసుకుంటే నాకు భయము ఆశ్చర్యము కలుగుచున్నవి. ఎంత జాగ్రత్తగా దేవుడు మరి తల్లి గర్భంలో మనల్ని జాగ్రత్తగా దాచిపెట్టాడంటే ఎంతో జాగ్రత్తగా దేవుడు దాచిపెట్టాడు. ఈ సందర్భాన్ని భక్తుడు జ్ఞాపకం చేసుకుంటూ, నా పట్ల నీకున్న తలంపులు చాలా విస్తారంగా ఉన్నాయి. అంటే ఒక దావీదు గారి పట్లే కాదు, ఒక మోషే గారి పట్లే కాదు,
ఒక అహరోను పట్లే కాదు, ఒక భక్తుని పట్లే కాదు, కానీ మన అందరి పట్ల, జెస్సికా పట్ల, మనందరి బట్టి దేవునికి ఎన్నో తలంపులు ఉన్నాయి. ఎన్ని తలంపులు ఉన్నాయి ప్రభువా నా గురించి, మా గురించి, జెస్సికా గురించి? నీకు ఎన్ని ఆలోచనలు ఉన్నాయి ప్రభువా అని అడిగితే ఇసుక రేణువుల కంటే ఎక్కువగా ఉన్నాయి అన్నాడు. ఒక మనిషి గుప్పిడి ఇసుక తీసుకొని ఆ ఇసుకను లెక్క పెట్టమంటే నా వల్ల కాదు అన్నాడు. భక్తుడైన అబ్రహాముతో దేవుడు అన్నాడు, తన ఆత్మను పట్టుకొని ఎడారి ప్రాంతానికి తీసుకెళ్ళాడు. ఒక గుప్పిడి ఇసుక తీసుకుని అన్నాడు, ఆ ఇసుక తీసుకొని ఆ ఇసుక రేణువుల్ని, నీ గుప్పిట్లో ఉన్న ఇసుక రేణువులు, గుప్పిట్లు ఎన్ని ఉంటాయండి, ఆ గుప్పిట్లో ఉన్న ఇసుక రేణువుని నువ్వు లెక్క పెట్టన్నాడు. నా గుప్పిడితో ఉన్న ఇసుక రేణువులు కూడా నేను లెక్క వేయలేను ప్రభువా, నా వల్ల కాదు. అబ్రహాం, ఇదిగో నీవు నా మాట వింటున్నావు కనుక, నా మాటకు లోబడ్డావు కనుక, నా మాటకు విధేయత చూపించావు కనుక, నేనంటే ఎవరో తెలుసుకున్నావు కనుక, నన్ను వెంబడిస్తున్నావు కనుక, నీ సంతానాన్ని భూమి మీద గొప్పవారుగా చేస్తాను, నీ సంతానాన్ని భూమి మీద విస్తరింపజేస్తాను, నీ సంతానాన్ని భూమి మీద ఫలింపజేస్తాను. ఎంతగా ఫలింపజేస్తానంటే సముద్రపు ఇసుక రేణువుల కంటే ఎక్కువగా నీ సంతానాన్ని ఆశీర్వదిస్తానని దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేశాడు. అయితే దేవుడు ఇచ్చే సంతానం పట్ల, దేవుడిచ్చే బిడ్డల పట్ల, దేవుడు ఇచ్చే బిడ్డల పట్ల, వారి పట్ల దేవుడు కొన్ని ఆలోచనలు ఎన్నున్నాయంటే లెక్కకు మించి ఉన్నాయి. అంటే దేవుడికి లెక్కలు తెలియదా? దేవుడికి లెక్కలు అసలు అర్థం కాదా? క్యాలిక్యులేటర్ తీసుకుంటే దేవుడికి లెక్కలు ఏమైనా వస్తాయి అంటారా? దేవా నీకు లెక్కలు తెలియదా అంటే, ఆకాశంలో ఉన్న నక్షత్రాలు ఎన్నున్నాయో నక్షత్రాలన్నిటికీ పేర్లు పెట్టాను నేను అంటాడు. దేవునికి స్తోత్రాలు. ఆకాశములో ఉన్న నక్షత్రాలు ఒక జాన అలాగ నీ ముఖం ఎదురు పెట్టి బాగా రాత్రిపూట నక్షత్రాలు ఆకాశంలో కనబడుతున్నప్పుడు నీ ముఖం దగ్గరలో ఒక జాన అలాగ పెట్టి ఆ జాన లోపల నక్షత్రాలు లెక్కేయండి. మన వల్ల కాదు. దేవుడు అంటాడు, నక్షత్రాలను లెక్కించిన వాడు నేనే, వాటికి పేర్లు పెట్టిన వాడు కూడా నేనే. నక్షత్రాలను లెక్కించాను, వాటికి పేర్లు పెట్టాను. దేవుడు తల్లి గర్భంలో నుండి ఎంతో మంది పిల్లలను తీసుకొస్తారు బయటికి. ఒకరికి కవల పిల్లలు పుడతారు, ఒకరు ముగ్గురు పుడతారు, ఒకరికి నలుగురు పుడతారు. ముఖాలు చూస్తే దగ్గరగా ఉన్నట్లుగా కనబడతాయి, కానీ ఏలు ముద్రలన్నీ వేరువేరుగా ఉంటాయి. పెద్దోడి ఏలు ముద్ర చిన్నోడికి ఉండదు, చిన్నోడి ఏలు ముద్ర పెద్దోడికి ఉండదు. ఒకవేళ నలుగురు పిల్లలే కానీ పుట్టారనుకోండి, నలుగురి ఏలు ముద్రలు వేరువేరుగా ఉంటాయి. మనిషిని పోల్చిన మనుషులు ఒకవేళ భూమి మీద 7 ఉన్నారేమో, మనిషిని పోలిన మనుషులు భూమి మీద 7 ఉంటారంటారు. ఒకవేళ ఉన్నారేమో. అయితే ఈ 7 ఏలు ముద్రలు వేరువేరుగా ఉంటాయి. కోట్ల మంది ప్రజలు ఉన్నారు భూమి మీద. ఒకరి ఏలు ముద్ర ఒకరికి సరిపోదు. ఎంత దేవుడు విచిత్రంగా దేవుడు మనుషులు సృష్టించాడు. నీ ఏలు ముద్ర పెడితేనే ఓకే అనిద్ది. కాదులే నీ పేరు తీసుకుని వెళ్ళిపోయి నా పేరు ఈ పేరు అని చెప్పేసి వేరే పేరు చెప్పి ఒకవేళ ఏలు ముద్ర పెడితే అది ఓపిక కాదు. కారణం ఏంటంటే దేవుడు నిన్నెంత విచిత్రంగా చేశాడు. అందరు బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు కలుగునుగాక. దేవునికి స్తోత్రం. నాకెన్నో మేలులు చేసితివి, నీకేమి చేయుదును,
దేవానికి అర్పింతును. నీకేం చూపిస్తాను? నీకు నేనేం అర్పిస్తాను ప్రభువా? నీవు నాకు చేసిన ఉపకారాలకి మేలులకి, నీవు చేసిన ఉపకారాలకి మేలులకి నేనేమి చెల్లిస్తే సరిపోయింది? కీర్తన గ్రంథం 103వ కీర్తనలో 1వ వచనంలో ఒక మాట రాయబడింది. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని నీవు మరువకము. ఆయన చేసిన ఉపకారములలో ఏ ఉపకారం చేశాడు దేవుడు? దేవా, నేను తల్లి గర్భంలో పిండోత్పత్తిగా ఉన్నప్పుడు నీవు నన్ను చూసావు. నియమించబడిన దినముల్లో ఒకరోజు కూడా జరగమునిపే నా దినములు అన్నిటినీ నువ్వు లెక్కించి ఉన్నావు. అది నీ గ్రంథమందు వ్రాసి ఉన్నావు. నన్ను కలుగు చేసిన విధానమును చూస్తున్నప్పుడు నాకు ఆశ్చర్యమును భయమును కలుగుతున్నాయి. నన్ను ఎంత భద్రంగా తల్లి గర్భంలో తయారు చేసావో. అందుకని నేనేం చెప్పుకుంటున్నానంటే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు. ఎందుకంటే ఆయనే నన్ను సృష్టించాడు. తల్లి గర్భంలో సృష్టించిన వాడు ఆయనే, నిర్మాణకుడు ఆయనే. నన్ను ఆయన జాగ్రత్తగా దాచిపెట్టినవాడు. అందువల్ల భక్తుడైన దావీదు గారు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొక. ఉపకారం అంటే ఏంది? అసలు నువ్వు పుట్టటమే మేలు. కొంతమంది అంటారు ఒక్కొక్క బిడ్డని రే అనేది అంటారు. నీకు తెలీదా ఏమంటారు? ఒక్కొక్కరు పుట్టుక ఆశీర్వాదకరంగా మారాలంటే ఏం చేయాలి? దేవుడు మనకిచ్చిన బిడ్డల యొక్క పుట్టుక ఆశీర్వాదకరంగా మారాలి అని అంటే మనం ఏం చేయాలి? దేవుడు మనకిచ్చిన సంతానం ఆశీర్వదించబడాలంటే మనం ఏం చేయాలి? దేవుడు మనకిచ్చిన బిడ్డలు ఆశీర్వాదకరంగా ఉండాలంటే మనం ఏం చేయాలి? అందరికి దేవుడు బిడ్డలు ఇస్తున్నాడు, నాకు కూడా ఇచ్చాడు. దేవుడు బిడ్డల్ని ఆయన ఒక తలంపుతో ఇస్తాడు. ఒక తలంపు కాదు, చాలా తలంపులతో ఇస్తాడు. ఎన్ని తలంపులతో ఇస్తావు ప్రభు అంటే, నేను లెక్క పెట్టలేనన్ని తలంపులతో దేవుడు బిడ్డల్ని ఇస్తాడు. దేవుడు అంటాడు, నేను లెక్క పెట్టలేను. నీకు ఇచ్చిన బిడ్డల యొక్క జీవితంలో నేను ఏమేమి చెయ్యాలనుకున్నానో వాటిని నేను వివరించలేను, వాటిని నేను లెక్క పెట్టలేను. నా లెక్కకు మించి ఉన్నాయి. అన్నిటిని నేను నీ బిడ్డల పట్ల చేస్తా. దేవునికి స్తోత్రం. అన్ని ఆశీర్వాదాలు, అన్ని దీవెనలు నీ బిడ్డల పట్ల నేను చేస్తాను. అంటే దేవుడు మనకిచ్చే బిడ్డల పట్ల దేవుడికి ఒక ఆలోచన ఉంది, దేవుడికి ఒక తలంపు ఉంది, దేవుడికి ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశంలో, ఆ తలంపులలో, ఆయన ఆలోచనలో మనము మన పిల్లల్ని పెంచటానికి ప్రయత్నం చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడేనండి సంతానం ఇచ్చేది. మానవుని యొక్క కోరికల మీద, మానవుని యొక్క ఇచ్ఛలు అంటే కోరికల మీద మనుషులు పట్టరు, సంతానం పట్టరు. మానవుని యొక్క కోరికలు తీర్చుకోవడం కొరకు సంతానం ఏం పట్టరు. సంతానం దేవుడు తన ఆలోచనతో ఇస్తాడు. సంతానం అనేది దేవుడు తన ఉద్దేశంతో ఇస్తాడు. మానవ యొక్క కోరికల ద్వారా, ఇచ్చల ద్వారా సంతానం కలగదు. అలా కలిగిద్ది అని అనుకుంటే యాకోబు భార్య వెళ్ళిపోయి చేయబట్టుకుంది, భర్త చేయబట్టుకుంది. నువ్వు నాకు పిల్లలు ఇస్తావా సస్తావా అంది. యాకోబు భార్య వెళ్ళి యాకోబు చేయబట్టుకొని నువ్వు నాకు పిల్లలు ఇస్తావా సస్తావా అంది. లేదా నేను చచ్చిపోతాను అంది.
ఒకసారి ఆదికాండంలోకి వెళ్ళండి, 30వ అధ్యాయము. ఆదికాండం 30వ అధ్యాయము 1-2 వచనాలు. రాహేలు యాకోబునకు పిల్లలు కలగపోవుట చూచి రాహేలు అక్కయందు అసూయపడి యాకోబుతో, అంటే తన భర్త దగ్గరికి వెళ్ళాంటుంది, నాకు నీవు గర్భఫలము ఇవ్వాలా, లేకపోతే ఏమంటుందండి చెప్పండి, లేకపోతే ఏమవుతా నేను? భర్త దగ్గరికి వెళ్ళి, అయ్యో ఏమండి ఈ రోజు గాని నీవు నాకు సంతానం గాని ఇవ్వకపోతే, భర్త చేయబట్టుకుంది వెళ్ళి బలవంతం చేస్తుంది, నీవు నాకు సంతానం ఇవ్వకపోతే నేనేమైపోతాను? ఎవరితో అంటుంది? భార్య భర్తతో అంటుంది. వాళ్ళిద్దరు కాపురం చేయట్లేదు అంటారా? యాకోబు తన భార్యతో కాపురం చేయట్లేదా? రాహేలు తన భర్తతో కాపురం చేయట్లేదా? కాపురం బాగానే ఉంది, శరీర కోరికలు తీర్చుకుంటూనే ఉన్నారు, కాపురం బాగానే ఉంది, కానీ ఏం కలగలేదు. అందుకని రాహేలు అంటది, నాకు గర్భఫలం ఇచ్చావా? ఇచ్చావు, లేకపోతే నేనేమైపోతాను? అందుకు యాకోబు ఏమన్నాడు? యాకోబు కోపము రాహేలు మీద రగులు కొనగా అతడు, నేను నీకు గర్భఫలమును ఇయ్యకపోయినా దేవునికి ప్రతిగా ఉన్నానా? గర్భఫలం ఇచ్చేది నేనా? గర్భఫలం ఇచ్చేది దేవుడా? దేవుడికి నేను ప్రతిగా ఉన్నానా రాహేలా? అనేను. అందుకు రాహేలు, యాకోబుకి కోపం వచ్చింది ఆ మాటకి, నేను చనిపోతానయ్యా, నీవు గాని నాకు గర్భఫలంగా ఇవ్వకపోతే, నీవు గాని నాకు పిల్లలుగా ఇవ్వకపోతే నేను చనిపోతానని చెప్పేసి ఆయన చేయబట్టుకుంది. యాకోబుకి ఏమన్నా అమితమైన లఘు ఎవరంటే చెప్పండి? రాహేలు అంటే ఎక్కడ లేని ప్రేమ, ఆమె కోసం ఏమైనా చేస్తాడు. ఎన్ని సంవత్సరాలు కొలువు చేశాడు? 7 సంవత్సరాలు కొలువు చేశాడు. మామ దగ్గరుండి 7 సంవత్సరాలు, దాదాపు మామ దగ్గర 20 సంవత్సరాలు ఉన్నాడు. రాహేలు కోసం స్పెషల్ కొలువు 7 సంవత్సరాలు. ఆయన గొర్రెలు కాశాడు, మామ గొర్రెలు కాశాడు. చివరిలో ఇచ్చిన జీతం ఏదంటే రాహేలు ఇచ్చాడు. పెళ్లి చేశారు. పెళ్ళైన తర్వాత సంసారం బాగానే ఉంది. పెళ్లి అయిన తర్వాత వీళ్ళంతా బాగానే ఉన్నారు. యాకోబు రాహేలుని బాగా చూసుకుంటున్నాడు, రాహేలు కూడా యాకోబుని బాగానే చూసుకుంటుంది. వీళ్ళిద్దరి మధ్య ప్రేమ బాగానే ఉంది. కానీ ఈమెకి లేట్ అయిపోయింది, పిల్లలు పుట్టడం లేట్ అయిపోయింది. పిల్లలు పుట్టడం లేట్ అయిపోయేదానికి ఒక రోజు రాత్రి నిలవేసింది. ఎవరిని? భర్త నిలవేసి, ఈ రోజు నీవు నాకు సంతానం ఇస్తావా ఇవా? రోజు ఇట్లా నీకు ఏమైనా స్పెషల్గా ఏమైనా ఇమ్మంటావేంది? ఈరోజు నీకు రోజు నీతోనే ఉంటున్నాను కదా, రోజు నీతోనే కాపురం చేస్తున్నాను కదా, నీవు నాకు గర్భఫలం ఇవ్వాలా? పాపం వచ్చేసింది యాకోబుకి. గర్భఫలం ఇవ్వటానికి నేనెవరిని? గర్భఫలం ఇచ్చే దేవుడు కదా, దేవుడికి నేను ప్రతిగా ఉన్నానా? గర్భఫలం ఇచ్చేది దేవుడు కదా అని యాకోబు ఎప్పుడైతే రాహేలు మీద కోపపడి అన్నాడో, రాహేలు మనసు దేవుడి మీదకి తిప్పేసింది. దేవునికి స్తోత్రం. కొంతమంది అంత ఎన్నన్నా చెప్పు, దేవుడి మీద మనసు తిప్పడం. రాహేలుకు ఒక్క మాట చాలు, దేవుడి మీదకి తిప్పేసింది మనసు, స్టీరింగ్ తిప్పినట్టుగా. కొంతమందికి ఏమన్నా చెప్పు, బండ మీద ఉతికినట్టే. ఎన్ని సంవత్సరాల కప్పలు బండ కిందే ఉంటాయి, లెక్క ఉండవు. ఈ రాహేలు ఎలాంటిదంటే, దేవుడికి నేను ప్రతిగా ఉన్నానా? గర్భఫలం ఇచ్చే దేవుడు కదా, సంతానం ఇచ్చే దేవుడు కదా అని ఎప్పుడైతే కోపడ్డారో, రాహేలు
దేవుడు వైపు చూడటం ప్రారంభించింది. ఒకసారి 33వ అధ్యాయం ఆదికాండం 22వ వచనం. ఆదికాండం 33వ అధ్యాయము 22వ వచనం. ఆ రాత్రి అతడు లేచి దాటించి రాహేలు ప్రార్థన చేయట ప్రారంభించను కనుక ఎన్నో వచనం 30:22 చదవండి. దేవుడు రాహేలును జ్ఞాపకము చేసుకొని ఆమె మనవి విని దేవుడు రాహేలును జ్ఞాపకము చేసుకొనెను. ఎప్పుడు? రాహేలంట ప్రార్థన చేసిందంట, మనవి చేసిందంట. రాహేలు దేవుణ్ణి అడిగింది, ఏమండి నాకు ఒక డౌట్ వస్తుంది ఈ మధ్య. రాహేలు దేవుణ్ణి అడిగితేనే పిల్లలు పుట్టారంటున్నావు, అసలు దేవుడు అంటే తెలియని వాళ్ళకి పుడతలు లేదా అని మీకు రావచ్చు. ఈ రావాలి, మీకు సావు తెలివిలని రావచ్చు, సావు తెలివి రావద్దు. ఈ సావు తెలివిలని రావాలి. ఈ సావు తెలివి వస్తేనే వాక్యం మీద నీకు అర్థమైంది. ఏమండి రాహేలు దేవునికి ప్రార్థన చేస్తే రాహేలుకి పిల్లలు పుట్టారంటున్నారు, అసలు దేవుడికే ప్రార్థన చేయని వాళ్ళు డజన్లు పడుతున్నారు కదా అంటావు. నిజమే, నువ్వు చెప్పింది కూడా నిజమే. అయితే రాహేలు ప్రార్థన ద్వారా పుట్టిన పిల్లడు ఉన్నాడే, అతడు ఐగుప్తి దేశానికి కింగ్ అయ్యాడు. దేవునికి స్తోత్రం. దేవుడు స్తోత్రం చెప్పండి. రాహేలును ప్రేమించి దేవుడు ఎవరినిచ్చారంట? యోసేపునిచ్చాడు. యోసేపు ఫలించడి కొమ్మ. ఐగుప్తి దేశంలో ఫరో ఇంటిలో తండ్రిగా ఉన్నాడు, ప్రభుగా ఉన్నాడు. ఐగుప్తి దేశానికి ఏలికగా ఉన్నాడు, రాజుగా ఉన్నాడు. ప్రార్థన చేసిన రాహేలు కుమారుడు, ప్రార్థించిన రాహేలు కుమారుడు. ఒక తల్లి ప్రార్థన చేస్తే, కుటుంబంలో ఉన్న తల్లి ప్రార్థన చేస్తే, ఆ తల్లి ప్రార్థన ద్వారా వచ్చిన సంతానం భూమి మీద వాళ్ళు విస్తరిస్తారు. దేవునికి స్తోత్రాలు. గట్టి చెప్పండి హల్లెలూయా. నీకు సావు తెలుగులో వచ్చింది ఒక మాట, పిల్లలు కూడా ప్రార్థన చేయడంలో పడుతున్నారు కదా అంటే అది వేరు. పడతారు. ప్రార్థన చేయటం వల్ల వచ్చే లాభం చూస్తాను నేను. సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభము. దేవునికి స్తోత్రం. సంతుష్టి సహితమైన భక్తి. సంతుష్టి సహితమైన భక్తి అంటే భక్తిలో తృప్తిగా చేయాలంట. ఇష్టమైన కూరతో ఇష్టమైన అన్నం తింటున్నప్పుడు ఎట తింటారు? లొట్టలు వేసుకుంటా, బుగ్గలు సొట్టలు వేసుకుంటా, నాది కింద అప్పుడే లాలాజలం కూరతో బయట కొడుతుంటుంది ఒకసారి నీరు. అంటే ఇష్టమైన కూరతో ఇష్టమైన అన్నం తింటున్నప్పుడు ఎంత శబ్దంతో మీరు చూడండి. ఏంది ఎంత శబ్దంతో తిన్నాడా అనలేకపోయినా లోపలన్నా అనుకుంటారు. కొంతమంది ప్లేట్ కట్టి పెట్టి ప్లేట్ కూడా కరిగించుకొని పోసుకోకూడదు అనిపించింది మనకి. శుభ్రంగా కొంతమంది శుభ్రంగా ఎన్నపోసం తీసినట్టే. ఏమా నేను నీతో సంసారం చేయట్లేదా? ఈరోజు నాకు సంతానం ఇవ్వు, గర్భఫలం ఇవ్వని నా చేయి పట్టుకొని నన్ను గుంజుతున్నావు, నా చేయి పట్టుకొని నన్ను బ్రతిలాడుతున్నావు. నీవంటే నాకెంతో ప్రేమ, నువ్వంటే నాకెంతో ఇష్టము. సంతానం దేవుడు కదా ఇచ్చేది. దేవునికి స్తోత్రం. ఈ మాట భర్తగా ఉన్న యాకోబు భారీగా ఉన్న రాహేలుతో ఎప్పుడైతే చెప్పాడో రాహేలు వెంటనే తన మనసును దేవుని మీదకి తిప్పేసింది. తిప్పి
30:22 ఏమంటుందంటే, రాహేలు, చదవండి అమ్మా. దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకొనెను. ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు? రాహేలు ప్రార్థన చేసినప్పుడు ఆమె మనవి విని ఆమె గర్భమును తెరిసెను. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా వినాలి. గర్భం తెరిసేవాడు ఆయనే, గర్భఫలం ఇచ్చేవాడు ఆయనే, నిన్ను ఫలింపజేసేవాడు ఆయనే, నీకు ఫలాలు ఇచ్చేవాడు ఆయనే, సమృద్ధి ఇచ్చేవాడు ఆయనే. నీకు దేవుడిచ్చిన పిల్లల పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది. దేవుని ఉద్దేశంలో నేను పిల్లలు పెంచాలనే జ్ఞానం నీకుందా? దేవుని ఉద్దేశంలో, దేవుని చిత్తంలో, దేవుడు నన్ను ప్రేమించి ఆయనకి ఎన్నో తలంపులు నా బిడ్డ పట్ల ఉన్నాయి, ఎన్నో ఆలోచనలు నా పిల్లల పట్ల ఉన్నాయి. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశంలో, దేవుని చిత్తంలో నా పిల్లలు పెంచాలి అనే జ్ఞానం నీకుందా? ఆ జ్ఞానం ఉంటేనే నువ్వు మందిరంలో దేవుని దగ్గర ఉంటావు. అసలు దేవుడు అంటే నీకు భయం ఉంటే మందిరంలో ఉంటావు నువ్వు. చాలా మందికి దేవుడు అంటే భయం ఉండదు. పై డెకరేషన్లో ఇప్పుడు ప్యాంట్ షర్ట్ కుట్టించుకోవాల్సిన అవసరం ఏం లేదు. రెడీమేడ్ షాప్కి వెళ్ళిపోవటం, టప్పని తెచ్చుకోవటం, టప్పని తగిలించుకోవటమే. భయం లేదు. కొంతమందికి 4 ముద్దలు నోట్లోకి వెళ్ళిపోతే చాలు. ఒకవేళ ఏదైనా బాధ వస్తే అప్పుడు దేవా దేవా మమ్మల్ని ఎందుకు చేయి విడిచేవయ్యా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోయ్యా, అయ్యా అయ్యా అని అంటాం. బాధ జరగనప్పుడు అన్ని జరుగుతున్నాయి కదా, దేవుడు ఎందుకు నీకు? చాలా మందికి దేవుడు అవసరం లేనట్లుగా బ్రతుకుతారు. దేవుడు అంటే అవసరం లేనట్టుగా బ్రతుకుతారు. ఈ రోజున దైవజనుడిగా నీకు ఏమి జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుడు తన ఆలోచన ద్వారా దేవుడు నీకు సంతానం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. గట్టి చూద్దాం. హల్లెలూయా. దేవుడు తన ఆలోచన ద్వారా సంతానం ఇచ్చాడు. రాహేలు దేవునికి ప్రార్థన చేయగా రాహేలు యొక్క మనవని దేవుడు ఆలకించి రాహేలు గర్భమును దేవుడు తెరిచాడు. అంటే గర్భఫలం ఇచ్చేది దేవుడే, గర్భాన్ని మూసేది చెప్పండి, గర్భాన్ని తెరిసేది దేవుడే, గర్భాన్ని మూసేది కూడా దేవుడే. 20వ అధ్యాయం ఆదికాండం 18వ వచనం జాగ్రత్తగా వినాలి. ఏలయనగా అబ్రహాము భార్య అయిన శారాను బట్టి దేవుడు అబీమెలెకును తన ఇంటిలోను ప్రతి గర్భమును అబీమెలెకు రాజు యొక్క ఇంటిలోను ప్రతి గర్భమును మూసెను. గర్భం మూసేవాడు ఆయనే, గర్భము ఓపెన్ చేసేవాడు కూడా ఆయనే. అంటే దాని అర్థం ఏందయ్యా అంటే, ఈ రోజు నీకు ఈ వాక్యం అర్థం కావాలి. జెసికా యొక్క పుట్టినరోజు సందర్భంగా దేవుడు ఎలా బిడ్డలు ఇస్తున్నాడో అర్థం కావాలి. దేవుడు తన ఆలోచన ద్వారా దేవుడు నీకు బిడ్డలను ఇచ్చారు. ఆడపిల్లనివ్వండి, మగ పిల్లవాడిని ఇవ్వనివ్వండి, ఎవరినన్నా ఇవ్వనివ్వండి, దేవుడు తన ఉద్దేశం ద్వారా బిడ్డలను ఇస్తాడు. దేవుడు తన తలంపుల ద్వారా బిడ్డలను ఇస్తాడు. ఎన్ని తలంపులు ఉన్నాయి ప్రభువా నీకంటే, నా లెక్కకు మించినన్ని తలంపులు ఉన్నాయి. ఎవరి పట్ల? నీ పిల్లల పట్ల, నీ పట్ల. ఇప్పుడు నీకేమర్థమైందంటే, విన్న వాక్యం ప్రకారం గర్భఫలం ఇచ్చేవాడు ఆయనే, గర్భాన్ని మూసివేసేది కూడా ఆయనే. ఎంతవరకు నీకు అర్థమైంది? అంటే గర్భఫలము దేవుడు తన ఆలోచనతో ఇస్తాడు. దేవా నీకు అసలు ఎప్పటి నుంచి ఉంది ఈ ఆలోచన? పుట్టిన పిల్లవాడి గురించి, పుట్టిన పిల్ల గురించి నీకు ఎప్పటి నుంచి ఉంది ఈ ఆలోచన అంటే, ఎఫెసీ పత్రికకి వెళితే పౌలు గారు చెబుతాడు. 1వ అధ్యాయము 6వ వచనం.
ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా అనుగ్రహించిన తన కృప మహిమకు కీర్తి కలుగునట్లు దేవుడు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారుడుగా కుమార్తెలుగా స్వీకరించుటకై మనలను, జాగ్రత్తగా వినండి, మనలను ముందుగా యేసు క్రీస్తు కోసము మనలను ముందుగా నిర్ణయించుకొని మనము యేసు క్రీస్తు ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమునై ఉండవలెనని ఈ భూమికి పునాది వేయబడక ముందే ప్రేమ చేత క్రీస్తులో దేవుడు మనలను ఏర్పరచుకొనెను. దేవునికి స్తోత్రం. అసలుకి అంత లోతైన మర్మం చెప్పాడంటే పౌలు గారు, యేసు ప్రభు కొరకు ఒక జనాంగం కావాలి. వాళ్ళు ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి, ఆయన చిత్తం నెరవేర్చేవారుగా ఉండాలి, నిర్దోషులుగా ఉండాలి, ఆయనకు ఒక జనాంగం కావాలి. అందుకని జగత్తుకి పునాది వేయబడక మునిపే ఆయన కోసం, అనగా యేసుక్రీస్తు కోసం ముందుగా మనలను నిర్ణయించుకున్నాడు. ఇప్పుడు మీరు ఇక్కడ ఆగిపోవాలి. ముందుగా అంటే ముందుగా అంటే ఏందయ్యా అని మీరు అడగవచ్చు. తల్లి గర్భంలో నీవు ఒక కణముగా ముందుగా వెళ్ళటానికి, జాగ్రత్తగా వినాలి, తల్లి గర్భంలో ఒక కణమే నీవు, ఒక కణముగా నీవు ముందుకు వెళ్ళటానికి ఎన్నో లక్షల కణాలు పోట్లాడతాయి తెలుసా? తల్లి గర్భంలోకి నేను ముందు వెళ్ళాలని లక్షల కణాలు పోట్లాడుతూ ఉంటే కణాలన్నింటినీ వెనక్కి నెట్టేసి ఒక్క కణముగా ఉన్న నీవు తల్లి గర్భంలోకి వెళ్ళావు. దేవునికి స్తోత్రం. ఈ సత్యం నీకు అర్థమైతే వాక్యం అర్థమైంది. ఎన్నో కణాలు తల్లి గర్భంలోకి వెళ్ళటానికి అవి పోట్లాడుకుంటూ నేను ముందు వెళ్ళాలంటే దేవుడికి ఒక ఆలోచన ఉంది. జగత్తుకి పునాది వేయబడక మునిపే మనలను ముందుగా ఎన్నో కణాలు పోట్లాడుకుంటుంటే ఆ కణాలన్నింటినీ పక్కనెట్టేసి ఒక్క కణముగా ఉన్న నీవు ఈరోజు నీ మాట చెబుతున్నప్పుడు ఏమనుకోనంటే, పలానా పౌలను నేను, మీరు మీ పేరు చెప్పుకోండి, మీ పేరు చెప్పు, పలానా నీ పేరు చెప్పుకోండి, నీ పేరు చెప్పుకుంటే ఆశీర్వాదం వచ్చింది. నువ్వు అసలు చెప్పుకోలేదు అనుకోండి, ఈరోజు ఆశీర్వాదం ఆగిపోను కాక. అందుకే నీ పేరు చెప్పు. పలానా పౌలను నేను, గట్టి చెప్పుకోండి, మీరు చెప్పుకోండి, పలానా పౌలను నేను చెప్పారు. మీరు ఆశీర్వాదం కావాలని చెబుతారు మీరు, లేకపోతే మీరు ఎందుకు చెప్పుకుంటుంటారు? పలానా జెసికాను నేను దేవుడు ముందుగా నిర్ణయించుకొని ఎన్నో కణాలు తల్లి గర్భంలోకి వెళ్ళటానికి, చూసారా, ఎన్నో కణాలు తల్లి గర్భంలో ముందుగా వెళ్ళటానికి ప్రయత్నం చేస్తే జెసికా అను ఒక్క కణము దేవుడు తల్లి గర్భంలోకి ముందుగా పంపించాడు. దేవునికి స్తోత్రం. దేవా, ఎప్పుడు ఈ ప్లాన్ అంటే, జెసికా అనే ఈ చిన్న పాపను జోహన్న యొక్క గర్భంలోనికి ఆ ఒక్క కణముగా నువ్వు పంపించావు. ఎప్పుడు నీకు ఈ ఆలోచన ఉందంటే, దేవుడు అంటాడు, జగత్తుకి పునాది వేయబడక ముందే, దేవునికి స్తోత్రం, క్రీస్తు కోసము ఆ అమ్మాయిని నేను నిర్ణయించుకున్నాను, క్రీస్తు కోసము ఆ అబ్బాయిని నేను నిర్ణయించుకున్నాను, క్రీస్తు కోసము నేను మిమ్ములను నిర్ణయించుకున్నాను. అంటే ఇప్పుడు మనం ఎవరి సొత్తు? పౌలు అంటాడు, నేను నా వాడను కాను, నేను క్రీస్తు యొక్క సొత్తు, నేను విలువ పెట్టి కొనబడిన వాడను, నేను నా వాడిని కాను, నేను యేసుకు చెందిన వాడిని అంటాడు పౌలు.
కాబట్టి దేవుని బిడ్డలారా, గర్భముని ఫలమిచ్చువాడు ఆయనే, గర్భమును మూసువాడు ఆయనే. ఇచ్చిన గర్భఫలం పట్ల దేవా నీకు తలంపులు ఎన్నయ్యా అంటే ఆయన అంటాడు, నా తలంపులకు మించి ఉన్నవి. దేవునికి స్తోత్రం. నా ఎడ నీకున్న తలంపులు బహువిస్తారములై ఉన్నవి. నా ఎడ నీకున్న తలంపులు మన ఎడల దేవునికున్న తలంపులు చాలా ఎక్కువ. వాటిని దేవుడే వివరించి నేను చెప్పాలని అనుకున్నా కూడా నేను చెప్పలేకపోతున్నాను. అన్ని తలంపులు మన పిల్లల పట్ల ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోండి. అందుకని దేవుడు ప్రేమించి మనకిచ్చిన బిడ్డల పట్ల మనము దేవుని కొరకు పెంచాలి. దేనికోసం పెంచాలి? దేవుని కొరకు పిల్లల్ని పెంచాలి. నీ పిల్లలను ప్రభు కొరకు పెంచాలి. ప్రభు బాటలో నడిపించాలి. ప్రభు కొరకు పెంచాలి. ప్రభు కోసం పెంచాలి. నీవు అలా పెంచినట్లయితే నీ పిల్లలు నీ భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉందురు. నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె ఉండును. సియోనులో నుండి యెహోవా నిన్ను నీ పిల్లలను ఆశీర్వదించునుగాక. జాగ్రత్తగా వినండి, ఎందుకంటే ఇది లైఫ్లో వెళ్తుంది కనుక ఈ పుట్టినరోజు అందరూ వస్తారు. అందువల్ల జాగ్రత్తగా వినాలి. నేను ఇంకా ఒక 5-10 నిమిషాలు చెప్పేసి కొన్ని విషయాలతో నేను ముగించేస్తాను. దేవుడు మనకిచ్చిన పిల్లల జీవితాల్లో జయము రావాలి అని అంటే, దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చిన బిడ్డల జీవితాల్లో జయము రావాలంటే, ఆశీర్వాదం రావాలంటే, ఉన్నతులుగా ఉండాలంటే, దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నతమైన ఆశీర్వాదం పొందాలి అని అంటే ఏమి చేయాలి? కొంతమంది భక్తులు ఏమి చేశారో బ్రీఫ్గా 1-2 మాటలు చెబుతారు. మీరు రోబో సిస్టమ్ కనుక ఇట్లా కనండి, అట్లా బుర్రలోకి వెళ్ళింది. అందుకని జాగ్రత్తగా వినండి. 2 రాజుల గ్రంథం 18వ అధ్యాయము 7వ వచనం. 2 రాజుల గ్రంథం 18వ అధ్యాయము 7వ వచనం. కావున యెహోవా ఆ మనిషికి తోడుగా ఉండెను. దేవుడు ఏ మనిషికైతే తోడుగా ఉంటాడో ఆ మనిషి వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందును. జాగ్రత్తగా వినాలి.
దేవుడు ఏ మనిషికైతే తోడుగా ఉంటాడో, దేవుడు ఏ మనిషికైతే తోడుగా ఉంటాడో ఆ మనిషి వెళ్ళిన చోటనెల్లా జయం వస్తూనే ఉంటది. దేవునికి స్తోత్రం. అడుగు పెట్టిన ప్రతి చోట జయం వస్తానే ఉంటది. దేవుడు ఆ మనిషికి తోడుగా ఉండదు. ఏ మనిషి ఆయన? ఒక రాజు, ఆయన పేరు హిజ్కియా. దేవుడు తోడుగా ఉండను కనుక తాను వెళ్ళిన చోటనెల్లా దేవుడు జయమిచ్చాడు. ఈయనలో ఉన్న మంచి లక్షణాలు చాలా ఉన్నాయి, కానీ ఇది చెప్పుకునే సందర్భం కాదు. తనలో ఉన్న ఒక మంచి లక్షణం ఏంటంటే దేవుణ్ణి హత్తుకున్నాడండి. 18వ అధ్యాయం 6వ వచనంలో, 2వ రాజుల 18వ అధ్యాయము 6వ వచనంలో ఏం రాయబడిందంటే, అతడు దేవునిని హత్తుకొని ఆయనను వెంబడించటంలో వెనుదిరగలేదు. వినండి, దేవుడు ఒక మనిషికి తోడుగా ఉంటే తాను వెళ్ళిన చోటనెల్లా జయం వచ్చింది. ఆ అబ్బాయి వచ్చిన వేళ విశేషమేందో కానీ ఆ ఇల్లంతా ఆశీర్వాదంగా ఉంది. ఆ అబ్బాయి అడుగుపెట్టిన ప్రతి చోట ఆ ఇల్లు ఆశీర్వాదకరంగా ఉంది. ఏ అబ్బాయి అడుగు పెడితే ఇల్లు ఆశీర్వాదకరంగా ఉంది? లాబాను అంటాడు, యాకోబు అడుగు పెట్టిన తర్వాత యాకోబు యొక్క పాదం ఎక్కడైతే మోపాడో అక్కడ ఆ ఇంట్లో ఆశీర్వాదం నిండుగా ఉంది. దేవునికి స్తోత్రం. ఆదికాండం 30:30 అంటాడు, నేను పాదము పెట్టిన చోటనెల్లా మామగారు యెహోవా నిన్ను ఆశీర్వదించాడు అంటాడు. నేను చూడబాకండి, ఉండిద్దిలే. దేవుడు తోడుగా ఉండి మనం ఎక్కడికైతే అడుగు పెడతామో అడుగు పెట్టిన ప్రతి చోట దేవుడు జయమిస్తాడు, ఆశీర్వాదం ఇస్తాడు. అందుకని దైవజనుడు మన కుటుంబాల్లోనికి అడుగు పెట్టాలి. దేవుని కలిగిన బిడ్డలు మన కుటుంబంలో అడుగు పెట్టాలి. దేవుణ్ణి వెంబడించే బిడ్డలు మన కుటుంబంలో అడుగు పెట్టాలా. ఎవరు పడితే వాడు కాదు, ఏదో నీకు నచ్చిన బోధ చేసేవాడు కాదు. లేచిన దగ్గర నుంచి నిన్ను మెచ్చుకొని ఒకవేళ నిన్ను పొగిడేవాడు ఆ బోధ అలాగే నిన్ను చేస్తూ నిన్ను మెప్పిస్తూ నువ్వు ఎట్టకన్నా బ్రతుకు, నువ్వు ఎలాగున్నా కూడా నువ్వు పర్లేదు, వెరీ గుడ్, వెరీ గుడ్. గుడ్ వేరు, గుడ్ వేరు, వెరీ గుడ్ వేరు. వెరీ గుడ్. మనకు నచ్చిన బాధకులు ఎవరు పడితే వాళ్ళని తీసుకొచ్చి నీ ఇంట్లో అల్లాడుతా అలాగ రెపరెపలాడుతూ ఉంటే ఆశీర్వాదం రాదు. దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారు, దేవుని ఎన్నికలో ఉన్న వాళ్ళని గుర్తించాలి. షునేమిరాలు గుర్తించింది. షునేమిరాలు గుర్తించి భర్త దాటది. మన గ్రామంలో ఉన్న దైవజనుడు, వచ్చుచూ పోవచ్చున్న దైవజనుడు, భక్తి గలవాడని నేను ఎరుగుదును అంది. ఆయన పిలిపించుకుంది కాబట్టి ఆశీర్వాదం వచ్చింది. దైవజనుడు యొక్క ఏ దైవజనుడి ద్వారా నీకు ఆశీర్వాదం వచ్చిందో ఆ దైవజనుడి దగ్గర నువ్వు నిలబడాలి. లేదండి ఓ ఎగిరినంతకాలం ఎగురు, దారం ఏడో పట్టుద్ది. స్తోత్రం. మనం చేయగలిగేది ఏం లేదు. ఎన్ని కోణాలుగా ప్రభు మాట్లాడుతున్న కొంతమందికి అర్థం కాదు, చాలా మందికి అర్థం కాదు. అర్థం అయినా కానట్టుగా జీవిస్తారు, తెలిసినా తెలియనట్టుగా జీవిస్తారు, నా కాదులే అన్నట్లుగా ఉంటారు. జాగ్రత్తగా వినండి. నేను మీకు ఇప్పుడు ఏం చెప్పుకొచ్చానంటే, సంతానం ఇచ్చే దేవుడు, సంతానం ఇవ్వకుండా ఉన్నా కూడా దేవుడు. ఏది జరిగినా ప్రతిదీ మంచికేననే ఆలోచనలో ఉండాలి. నెంబర్ 1. అయితే దేవుడిచ్చిన పిల్లల పట్ల దేవుడికి ఒక ఆలోచన ఉంది. ఆ పిల్లలను దేవుడు దీవిస్తాడు. ఎన్ని తలంపులు ఉన్నాయంటే నేను వివరించి చెప్పలేను అన్నాడు. అయితే దేవుడు మనకిచ్చిన బిడ్డల పట్ల దేవుడు ఆశీర్వాదం రావాలి అన్నా, జయము రావాలన్నా దేవుడు మనకు తోడుగా ఉండాలి, మన పిల్లలకు తోడుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుడు మనకు ఎల్లప్పుడూ
దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాడు, తోడుగా ఉన్నాడు. అంతవరకు వస్తున్నాడు. ఈయన తోడుగా ఉన్నారంట. వెళ్ళిన చోట ప్రతి చోట జయం వస్తుంది హిజ్కియా. కారణం ఏంటంటే వాళ్ళ నాన్న కూడా ప్రార్థన చేశాడు. వాళ్ళ నాన్న హిజ్కియా నాన్న ఆహాజు గారు 16 సంవత్సరాలు పరిపాలన చేస్తే హిజ్కియా 29 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలన చేశాడు. హిజ్కియా యెహోవాను హత్తుకొని ఆయన్ని వెంబడించడంలో వెనుదిరగలేదు. ఇలాంటి హిజ్కియాకు పుట్టిన కుమారుడు ఉన్నాడు మనిషే, 55 సంవత్సరాలు పరిపాలన చేశాడు. అంటే దేవుడు తన బిడ్డలకు ఎప్పుడు తోడుగా ఉంటాడంటే, హిజ్కియా అంట యెహోవాను హత్తుకొని ఆయనను వెంబడించడంలో ఎప్పుడు వెనక్కి తిరగల. ఎన్ని ఆదివారాలు పోయి ఉంటాయి నీ జీవితంలో, ఎన్ని శనివారాలు పోయి ఉంటాయి నీ జీవితంలో. లేదండి 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 ఆ కాలంలో నేను మునిగి పడక్కలు నేను వచ్చేసానండి. ఏ కాలంలో? ఆ పంటకాలం దగ్గర ఒక కాలం ఉంది కదండి, ఆ కాలంలో బడక్కలు మునిగాని పడక్కలు పైకి లేచి వచ్చాను. నువ్వు మునిగి రావడం కాదు, నువ్వు మునిగి రావడం కాదు, బడక్కన మునిగి బడక్కన వచ్చాను కాదు. నీ భక్తి జీవితాన్ని దేవుడు కొలత చేస్తాడు. బడక్కన మునిగిన బడక్కన వచ్చినంటే బాప్తిజం పొంది నీకు ఏం లేదు, రక్షణే. ఇక డైరెక్ట్ వేనమాట. కొంతమందికి లేదు టికెట్ కొనుక్కున్నాను, రాజధాని ఎక్స్ప్రెస్ ఎక్కి ఎక్కడ ఆగదు, చెన్నై ఆగింది. ఆ చెన్నై దాటితే సముద్రం ఉంది, ఆడకుండా వెళ్ళిపో. చాలా మందికి అర్థం కావట్లేదు. నీ రక్షణ నీకు అర్థమవుతుందా? దేవుడు ఎందుకు నీకు రక్షించే నీకు అర్థమవుతుందా? దేవుడు నీకు పిల్లలు ఎందుకు ఇచ్చాడు నీకు అర్థమవుతుందా? నీ పిల్లల జీవితంలో దేవుడు చేయనివ్వాలంటే నీ పిల్లలు దేవుడిని హత్తుకునేవారుగా ఉండాలి. అలా మనం నేర్పించుదాం గాక. ఒకటి చెప్పాడు. రెండో విషయం, దేవుడు ఆయనకు తోడుగా ఉండి వెళ్ళిన చోటల్లో ఆశ్రయించడం రెండో కారణం ఏంటంటే, 2వ దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం 20వ వచనంలో ఒక మాట రాయబడింది. 20వ వచనం 29:20. హిజ్కియా పెందల కడనే లేచి పట్టణపు అధికారులను సమకూర్చుకొని ప్రార్థన చేయడానికి యెహోవా మందిరానికి పెందల కడనే వెళ్ళెను. దేశాన్ని పరిపాలన చేసే ఒక రాజు ప్రార్థన చేయడానికి దేవుని మందిరానికి పెందల కాడలే లేచి దేవుని మందిరానికి వెళ్ళాడు. దేవుడు తోడుగా ఉండి ఆశీర్వదించాలంటే, దేవుడు తోడుగా ఉండి జయమివ్వాలంటే, దేవుడు తోడుగా ఉండి మన బిడ్డల్ని ఉన్నతమైన స్థితిలోనికి తీసుకెళ్లాలంటే దేవుని మందిరములో ప్రార్థన చేసే వారంగా మనం ఉందుగాక. ఏమండి, మందిరంలో 10 నిమిషాలు మోకాళ్ళు వేయలేరే. 10 నిమిషాల మీద మోకాళ్ళు ఉంటే నరాలు వంగిపోతాయి, ఉనికిపోతా ఉంటాయి. 10 నిమిషాలు నిలువు మోకాళ్ళు దేవుని కొరకేసి చేతులెత్తి ప్రార్థన చేయలేని అనుభవాలు, బాస బట్టలు వేసుకుని కూర్చొని అలాగా చాలా మంది జీవితాల్లో అలాగుంటారు. కొంతమంది నిలువు మోకాళ్ళు వేస్తారు. ప్రభు పాదాల దగ్గర, అయ్యా నీవే మా దిక్కు నాయనా అని. ఇలా నేను మీకు చెప్పుకుంటే వెళ్ళాలంటే చాలా విషయాలు చెప్పాలి. దేవుడు అంటాడు, నా వలనే నీకు దీర్ఘాయువు కలిగిద్ది. దేవుని వల్ల మన పిల్లలకి ఏం కలిగిద్ది? దీర్ఘాయువు. కాబట్టి ఈ రోజున జెసికాకు దేవుడు దీర్ఘాయువునిచ్చునుగాక. జెసికాను దేవుడు ఆశీర్వదించునుగాక. సియోనులో నుండి యెహోవా జెసికాను తన ఆశీర్వాదంతో నింపునుగాక. చాలా విషయాలు చెప్పవచ్చు, ఎందుకంటే మీరు ఎంతవరకు వినగలరో అంతవరకే చెప్తారు, చాలు. కనుక అనిల్ కుమార్ని అలాగే జోహాన్ని ప్రేమించిన ప్రథమ ఫలం జెసికా 3 సంవత్సరాల నుండి 4వ సంవత్సరంలోకి ఈ రోజున దేవుడు ప్రవేశపెట్టారు. దేవుని దయలోను, దేవుని జ్ఞానము, మనుషుల దయలోను ఆ బిడ్డ వర్తిల్లి అనేకులకు దీవెనగా దీపముగా ఉండాలని కోరుకుంటూ
దైవజనుడిగా బిడ్డను ఆశీర్వదిస్తూ ఉన్నతమైన దీవెనతో నింపాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. జెసికా జీవితంలో దేవుడు సంపూర్ణమైన ఆశీర్వాదం ఇచ్చునుగాక. ఆమేన్. ఆమేన్. మంచిది. మరి ఈ సమయంలో మరి జెసికా ఈ కేక్ తీసుకొని ఎక్కడికి వస్తే కేక్ కటింగ్ జరుగుతుంది. ఆ తర్వాత మన ప్రార్థనతో ఈ కోరికను ముగించుకుందాం.